నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? లక్ష్మి. ఇప్పుడు ఆంధ్రాలో ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ఇప్పుడు ఎవరు గెలిస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గెలుస్తూనే ఎందుకని? ఆయనైతేనే జగన్ ఏం చేసిండు, ఊరికే తప్పులు పాలు చేసిండు. అంటే ఇప్పుడు ఇంటింటికి వాళ్ళకి పథకాలు చేరుస్తున్నాం అంత బాగుందని చెప్పేసి అంటున్నారు కదా, మళ్ళీ మేము జగన్ గారిని కోరుకుంటున్నామని అంటున్నారు. తిన్నోళ్ళు తింటారు కానీ ఏం లాభం చెప్పు, అభివృద్ధి అనేది ఏం లేదు కదా ఆడ. ఊరికే 15,000 ఇస్తున్నాడు, మళ్ళీ అది ఏముంది, అన్ని పెంచా, ఏం లాభం వాళ్ళకి. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు కూడా 6 గ్యారెంటీలు అన్నారు, అవి జగన్ గారు ఇచ్చిన గ్యారెంటీలే ఈయన మళ్ళీ అమలు చేస్తాం అంటున్నారు, కాకపోతే రెట్టింపు అని అంటున్నారు. ఆ గ్యారెంటీలు ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ పెట్టిండ్రు, ఏం లాభం చెప్పండి. దాని బదులు ఏదో పెట్రోల్ రేట్లు తగ్గిస్తాము, ఇప్పుడు సరుకులు ఆ రేట్లు అవి అందరికీ చెందుతాయి. ఈ గ్యారెంటీలు పెట్టిన వాళ్ళు ఉండరు. ఇప్పుడు ఇక్కడ బస్సు ఫ్రీ అన్నారు, ఎంత గొడవలు అవుతున్నాయి చెప్పు దానివల్ల. ఇప్పుడు బస్ ఫ్రీ అని అంటున్నారు. బస్సు అవి వేస్ట్. దాని బదులు ఏది సరుకులు తగ్గిస్తాము, ఇట్లా పెట్రోల్ రేట్లు తగ్గిస్తాము, అవి ప్రతి వాళ్ళకి, ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ. ఇప్పుడు కరెంటు బిల్లు అంటారు 200 యూనిట్లు అంటున్నారు, అట్లా లేకుండా యూనిట్ మీద ఇంత తగ్గిస్తాం. కానీ అది కూడా నమ్మర్లేదు జనాలు, అట్లా చెప్పినా కానీ అట్లా చేస్తే బాగుంటుంది. 14 సంవత్సరాలు ఉన్న చంద్రబాబు గారు అప్పుడు ఏం చేయలేదని చెప్పేసి ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏం చేస్తారని మీరు ఎందుకు చేయలేదు? ఆయన పెట్టినే కదా డాక్రా కానీ, ఇది కొన్ని ఉన్నాయి, ఆయన చేసిందే కదా కొంచెం. ఇప్పుడు జగన్ ఏం మళ్ళీ వాళ్ళ నాన్న చేసిండు మంచిగా, రాజశేఖర రెడ్డి గారు చేసిండు. మాది ఆంధ్ర కాబట్టి నేను అంత పర్ఫెక్ట్గా చెప్తున్నాను. ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో చేరారు కదా, అది ప్లస్ పాయింట్ అవుతుంది అనుకుంటున్నారా, మైనస్ పాయింట్ అవుతుంది అనుకుంటున్నారా? ఏమో దాని గురించి నాకు అంత ఐడియా లేదు. నమస్కారం అండి. నమస్తే. తమ పేరు? రఫీల్. సార్, ఇప్పుడు ఆంధ్రలో ఎవరు సీఎం అవుతే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? సీఎం అంటే పిఎస్ స్పీకర్ పవన్ కళ్యాణ్. ఎందుకని? ఎందుకంటే వ్యక్తిత్వం మంచిది, మంచివారు, నమ్మకం అదొక అంతే మాటల్లో. అంటే ఇప్పుడు జగన్ గారు అభివృద్ధి బాగా కాకుండా ఆయన వ్యక్తిత్వం తరఫున నమ్మకం. జగన్ గారు అయితే జనాలకి సంక్షేమ పథకాలు చాలా నెంబర్ 1 పర్సన్. ఆయన్ని నో అని చెప్పలేదు, కాకపోతే ఏంటంటే నేను ఒక అభిమాని. ఎస్. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కొత్తగా జగన్ గారికి పోటీ ఇస్తున్నారు కదా, ఇప్పుడు వీరిద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? జగన్ గారే ఎక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన ఏరియా కాబట్టి, ఆంధ్ర కాబట్టి ఆయన వైపే ఉంది నాకైతే మ్యాక్సిమం గెలిచేది అయితే. కానీ ఓట్లు అంటే మనం చెప్పలేము, అవి ఇక పబ్లిక్ విషయం.